సార్ ఉన్నారా? వచ్చేసారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగా నిద్రపోతున్నారు సార్. చనిపోయిన వ్యక్తి ఏమీ మామూలు వ్యక్తి కాదు. 2 నెలలకు ఒకసారి అనుకున్నప్పుడల్లా దుబాయ్కి వెళ్ళొస్తున్న ఒక బిజినెస్ మ్యాన్. ఈయన ఇటువైపు వస్తున్నట్టు తెలిసేలా చేసుంటారు. ప్రీ ప్లాన్ మర్డర్. నాకు అదే అనిపిస్తుంది సార్. సంఘటన జరిగినప్పుడు అనుమానాస్పదంగా ఉండింది ఈ ట్రావెల్స్ కారే సార్. నాకేం గుర్తులేదు. గుర్తులేదా? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? అన్నింటినీ మేము గుర్తుంచుకోలేము. టెస్ట్ డ్రైవర్ని అడిగాడు, అందుకే ఇచ్చి పంపించాం. బండి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాం. ఇకపోతే మీ బెదిరింపులంతా నా దగ్గరొద్దు. నేను వృత్తికొచ్చి చాలా రోజులవుతోంది. కానీ నేను ఈ వృత్తిలోకి వచ్చి కొద్ది రోజులైంది. వెండి బండెక్కించండి. సార్ అలాంటిదేం వద్దు సార్. నేను నిజం చెప్పేస్తాను. ఇక్కడికి వచ్చి బండి తీసుకెళ్ళింది జార్జ్ సార్తో ఉంటారు కదా, మీకు కూడా తెలుసు కదా, బ్యాటరీ. ఊరుకోయా. కిందటి నెల ఇక్కడ నమోదైన కేసులు 30కి పైనే ఉన్నాయి. ప్రతిరోజు 100 కేజీల బంగారం ఇక్కడి నుంచి అక్రమంగా బయటికి వెళుతూనే ఉన్నాయి. ఈ విషయం మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఈ గోల్డ్ బిజినెస్ లో లాభం చాలా తక్కువ అని చెప్తున్నారు. లాభం తక్కువగా ఉండే బిజినెస్ చేసేటప్పుడు ఏం చేస్తారు? లాభాన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్, ఇక్కడ అదే జరుగుతుంది. ఇండియాలోనే ఎక్కువగా నగల వ్యాపారం జరిగేది ఇక్కడే. ఈ ఊళ్ళో, అలాగే చుట్టుపక్క ఊళ్ళో. ఇక్కడున్న అన్ని జ్యువెలరీ షాప్స్ లోనూ ప్రతిరోజు 200 కేజీల బిజినెస్ జరుగుతోంది. ఇంత గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించవా? అది తీసుకురావడమే జానీ లాంటి మనుషుల పని. ఈ పని జానీ తన కోసం చేస్తున్న పని కాదు, వాడు ఇంకెవరి కోసమో పనిచేస్తున్నాడు. వాళ్లే అతన్ని చంపేసి ఈ గోల్డ్ తీసుకుని ఉండాలి. నేను వెంటనే దీని వెనక్కి ఉన్నది ఎవరో తెలుసుకోవాలి. మీరు చెప్పిందంతా కరెక్టే సార్. జార్జ్ సార్ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. కుదురుతుందా కుదరదా అన్నది వెళితేనేగా తెలిసేది. బండిని పక్కకు పార్క్ చేయండి. పిల్లలకి దాని గురించి వ్యాధి తెలియదన్నా. డ్యామేజ్ చేస్తారు. డ్యామేజ్ చేస్తారా? చెయ్యమను, నేనేంటో చూపిస్తా. ధైర్యంగా నా బండిని డ్యామేజ్ చేసేవాడెవడో నేను చూడాలి కదా. సరే, మీ ఇష్టం. రేయ్, బండి దూరంగా పార్క్ చేయి. మూర్ఖపు నా కొడుకులు చెప్పినట్టు చేస్తారు. నేను కిక్కిస్తాను. ఇప్పుడు చూడరా మన సార్ ని గోల్ వస్తారు చూడు. సార్ కమాన్ సార్. సార్ మీ వల్ల అవుతుంది. మీరు గోల్ చేయగలరు. ఏం చేయండి సార్, ఏం చేయండి. అంతే అంతే సార్, అంతే. ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే పెనాల్టీకి మేము రావాల్సి ఉంటుంది. కొత్త ఆఫీసరా? ఆఫీస్కి వచ్చి నన్ను కలు. మీ ఆఫీస్కి వచ్చి మీరు విదిలించే ఎంగిలి ముక్కని ఏరుకుని పోయేవాడిని కాదు. బండెక్కు. నీ బండి తీయమనం. ఆడుతున్నావు కదా. ఇది మా ముత్తాతల కాలం నుంచి జరుగుతున్న వ్యాపారం. ఇది చేయకూడదని నువ్వే కాదు నీ బాబు చెప్పినా వినను. కాళ్లకున్నవి తీసి ఎడాపెడా వాయించగలను. పోలీసు వాడిని కొడతావా? డబ్బు, పొలిటికల్ సపోర్ట్ ఉన్నందు వల్లే కదా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. వచ్చి బండెక్కు. నీ అంత నువ్వే వెళ్తే మంచిది, లేదంటే
నేను శ్రీనివాసన్. పట్టుకున్న వెంటనే ఎన్కౌంటర్ చేయడానికి ఇది మీ ఊరు కాదు. ఆయనకి ఎంత పలుకుబడిందో మీకు తెలియదు అనుకుంటాను. సో ఎవిడెన్స్ ఉంది. నేను మేజిస్ట్రేట్ ముందు ఆయనే హాజరుపరుస్తాను. సార్, మీరు కోపంతో ఏం చేయొద్దు సార్. ఆయన తెలియకుండా ఇలా చేశారు. అంత దూకుడు మంచిది కాదు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఈ దురదృష్టకరమైన సంఘటనకి సారీ సార్. ఆ, నేను కొండల్ని ఢీ కొట్టిన వాణ్ణి. నువ్వు ఎండిపోయిన చెట్టు లాంటి వాడివి.